భువనగిరి జిల్లాలోని ఎస్సీ హాస్టల్లో బాలికలపై జరిగిన ఘటనని ఖండిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా నిరుపేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల పట్ల వివక్ష మాత్రం మారలేదన్నారు. నాయకులకు తమ ఆస్తులు కూడగట్టుకోవడం పట్ల ఉన్న శ్రద్ధ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం పట్ల లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిన్న ఏదైతే భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో ఇద్దరు ఆటో డ్రైవర్లు వార్డెన్ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ లోపలికి వెళ్లి ఇద్దరు బాలికల పైన అత్యాచారం చేయడం ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ రోజు ఈ యొక్క రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఈ రోజు యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వాళ్ళ యొక్క ఇల్లు కానివ్వండి, వాళ్ళ యొక్క గెస్ట్ హౌస్ కానీ ఎంతో అద్భుతంగా కట్టుకుంటున్నప్పుడు కూడా కేవలం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి చూసుకున్నట్టయితే పక్క పొంది పందులు మెరులుతా అంటే మరో పక్కన విద్యార్థులు కూర్చొని చదువుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ముద్దు నిద్రను మానుకొని వెంటనే యొక్క ప్రభుత్వ హాస్టళ్ల పైన చర్యలు తీసుకొని ప్రభుత్వ హాస్టళ్లకి సీసీ కెమెరాలు పెట్టించి సెక్యూరిటీని కల్పించి ఈ యొక్క ప్రభుత్వ హాస్టల్ని ఆదుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి